నల్గొండ జిల్లా దేవరకొండలో గుర్రాడిద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 30వ తారీఖు 12వ నెల 2025 మంగళవారం రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం నుండి శ్రీ వైకుంఠ నాథుని దర్శన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ దొడ్డి అశోక్ గారు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో గురుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు అల్లంపల్లి నరసింహ, తిరందాసు కృష్ణయ్య, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం దేవాలయం అభివృద్ధి గురించి టీవీ 999 న్యూస్ లో మాట్లాడారు. గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానము దేవరకొండలో అంగరంగ వైభవంగా 2009లో ప్రారంభించి 2015లో ఈ యొక్క ఆలయము ఆర్థిక పరిస్థితులతోటి ఆగిపోయి మళ్ళీ 15 నుంచి 21లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఈ నిర్మాణానికి కనీసంగా 15.5 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 4 ఎకరాల సువిశీల విస్తరణం గల విస్తరణంలో మరియు ఈ యొక్క ఆలయము పూర్తి చేసడానికి ఇంకా 10 కోట్ల రూపాయలు కావలసి ఉన్నది. ఈ యొక్క ఆలయము 108 మంది ట్రస్ట్ సభ్యులు, 33 మంది కార్యవర్గ సభ్యులు, దాతలు 326 మంది దాతలు వీరు ఈ యొక్క ఆలయానికి సహకరించినారు. ఎక్కువగా 25 లక్షలుగా ప్రకటించినారు. తదుపరి 11 లక్షలు ప్రకటించినారు, 5 లక్షలు ప్రకటించినారు. మరియు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో పాల్గొనటకు మినిమం 1 లక్ష రూపాయలు చేయడం జరిగింది. ఆ 1 లక్ష రూపాయలు ప్రకటించిన వారికి మేము ఈ యొక్క ఆలయంలో గ్రైనేట్ మీద పేర్లు రాయటం జరుగుతున్నది. ఈ యొక్క నిర్మాణం పూర్తి అయ్యేదానికి 10 కోట్ల రూపాయలు కావాలని ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మొన్న బహిరంగ ముఖంగా వారు ఈ యొక్క ఆలయం పూర్తి చేసేదానికి నెక్స్ట్ SDF ఫండ్ నుంచి మార్చిలో నేను చేస్తాను, ఈ ఆలయం పూర్తి చేస్తానని మాట ఇచ్చినాడు. ఈలోపు దాతల సహకారంతో, దాతలు ఇచ్చే డబ్బులతోటి పని ఆగకుండా జరుగుతున్నది. ఇక్కడి నుంచి ఏదైతే ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం చేసుకుంటకు ఏదైతే ఇక్కడ భూమి విస్తరణ తక్కువగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న కనీసం 15 ఇండ్ల వారిని ఒక 15 ఇండ్ల వారిని ఇక్కడ వారిని వేరే దగ్గర వారికి ఇండ్లు ఇంపించి ఈ యొక్క విస్తీర్ణం చేయడం జరిగింది. అందుకు గాను 1,40,00,000 రూపాయలు 1,40,00,000 రూపాయలు వారికి ఈ యొక్క అకామిడేషన్ చేయుటకు, అంటే ఇక్కడి నుంచి లేపిన 13 ఇండ్ల వారికి సంతోషంగా వారు కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణం జరగాలని సహకరించినారు. కాబట్టి దిగ్విజయంగా ఈ యొక్క ఆలయము చరిత్ర కనీసంగా మాకు తెలిసి 40 ఏళ్ల చరిత్ర ఇది. ఇక్కడ చిన్నగా స్వామివారిని ఒక బండ మీద వారు గెలిచి ఇక్కడ చిన్న సిమెంట్ రేకులతోటి 8x8 వారిని పూజలు నిర్వహించడం జరిగినది. ఇప్పుడు 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క గర్భాలయం నిర్మాణం జరిగింది. ఇప్పుడు తూర్పు రాజగోపురం జరిగింది, ఇంకా ఉత్తరం రాజగోపురము, దక్షిణం రాజగోపురము, పడమర రాజగోపురము, ప్రాకారం వాలు మరియు పాకశాల, యజ్ఞశాల, ఈ యొక్క కళ్యాణకట్ట కూడా భక్తులకు తలనీలాలు చేసుకునేదానికి ఏర్పాటు జరిగింది. కింద 100 కార్ల పార్కింగ్ స్లాబ్ ఒక 16,000 స్క్వేర్ ఫీట్లతోటి, రెండో దాంట్లో భక్తులకు నిత్యదానం అంటే భవిష్యత్తును ఆలోచించి కట్టడం జరుగుతున్నది. 2,000 మంది కూర్చొని భోజనం చేసేదానికి భోజనశాల చేయడం జరిగింది. పైన 3వ ఫ్లోర్లో స్వామివారికి ఫ్యూచర్లో శనివారం కానీ 1 నెల కానీ నిత్య కళ్యాణం కానీ జరుగుటకు 4,000 మంది కూర్చొని వీక్షించుటకు 21,000 స్క్వేర్ ఫీటు వేయడం జరిగింది. మొత్తం 56,000 స్క్వేర్ ఫీట్లతో నిర్మాణం జరిగింది. ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున ఈ యొక్క నల్గొండ జిల్లాలనే ఈ యొక్క ఆలయం వెలసాలని అందరి యొక్క కోరిక, మా యొక్క కమిటీ వారి కోరిక. ఈ యొక్క కమిటీలో కార్యవర్గ సభ్యులు మరియు అధ్యక్షులు ఆలంపల్లి నరసింహ గారు, ప్రధాన కార్యదర్శిగా దొడ్డి అశోక్ గారు, కోశాధికారిగా తిరందాసు కృష్ణయ్య గారు, కార్యనిర్వహణ సభ్యులుగా బెజవాడ శేఖర్ గారు, బొడిగే రవీందర్ గౌడ్ గారు, వీరు అందరూ సహకరించి ఈ యొక్క ఆలయం పూర్తి చేసేదానికి రాత్రింబవళ్ళు శ్రమ చేసి మా యొక్క శ్రమకు ఆ భగవంతుడు కూడా చేపించుకొని ముఖ్యమంత్రి గారికి
మా యొక్క విన్నపము చేసినందుకు గుత్తా సుగంధర్ రెడ్డి గారు, మన యొక్క విధాన మండలి చైర్మన్ గారు మరియు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ గారు, వారి కృషి అమోఘంగా జరుగుతున్నది. వెంకటరెడ్డి గారు కూడా ఈ యొక్క ఆలయము దర్శించినారు. వారు కూడా శాయశక్తుల ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సుఖేందర్ రెడ్డి గారు, బాలునాయక్ గారు, వెంకటరెడ్డి గారు వీళ్ళు ఇచ్చేదానికి వారు సర్వ ప్రయత్నం చేస్తుండ్రు. భగవంతుని సంకల్పం కూడా ఉన్నది కాబట్టి ఈ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాడని మేము నిరాశపడకుండా ఈ యొక్క ఆలయాన్ని పూర్తి చేసేదానికి మేము పూనుకొని భక్తులు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు కమిటీ తరఫున చెప్పుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.